touch. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. రీసెంట్గా ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే ఒక మహిళ తనకు పానీపూరి విషయంలో 2 పానీపూరీలు తక్కువ వేశారు అంటూ ఆందోళన చేస్తూ ఆవిడ రోడ్డుపై బైఠాయించి ఏడవడం అనేది చూసాం మనం. దానివల్ల ట్రాఫిక్ కూడా చాలా వరకు కొన్ని కిలోమీటర్స్ వరకు కూడా అలా స్టేబుల్గా ఉండిపోయింది. అంటే దీనిపైన మనం ఒక్కసారి లీగల్గా ఎలాంటి చట్టాలు ఉంటాయి, ఆవిడ చేసిన ప్రొటెక్షన్ కరెక్టా కాదా అనే విషయాన్ని మనం ఒక్కసారి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆ మహిళ అలా రోడ్డు మీద పానీపూరి కోసం కూర్చొని ఆందోళన చేస్తుంటే చాలామంది ఆ వీడియోని చూసి నవ్వారు. కానీ మనము రోజు బయట తినే ఆహార పదార్థాలైన పానీపూరి కానివ్వండి, పునుగులు కానివ్వండి, మిర్చి బజ్జీలు కానివ్వండి, ఏదైనా సరే మనకు ఆ ఫుడ్ విషయంలో క్వాలిటీ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి సరిగ్గా లేకుండా మనల్ని గనక ఎవరైతే అక్కడ బిజినెస్ చేస్తున్న వారు ఉన్నారో మోసం చేసినట్లయితే మనము ఎక్కడ అప్రోచ్ అవ్వాలంటే మనకంటూ ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారంగా మనం ఆ కోర్టులో కేసు ఫైల్ చేస్తే మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అదే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం కన్జ్యూమర్ కోర్టులో కనుక మనం కేసు ఫైల్ చేస్తే మనకు ఇమీడియట్గా పరిష్కారం అనేది దొరుకుతుంది. ఆవిడ కరెక్ట్గానే ఫైట్ చేసింది, కానీ ఎంచుకున్న విధానం మాత్రం చాలా రాంగ్. అంటే అతను 20 రూపాయలకు 6 పానీపూరీలు అని పెట్టాడు, కానీ ఆవిడకు అందరితో పాటు ఒక 2 పానీపూరీలు అంటే 4 పానీపూరీలే వేయడం అని అంటే క్వాంటిటీ అనే విషయంలో ఆవిడ ఫైట్ చేస్తుంది. కానీ అది ఫైట్ చేసే విధానం అది కాదు. మనకంటూ ఒక యాక్ట్ ఉంది, యాక్ట్ రూపేణా వెళ్తే ఆవిడకు న్యాయం జరిగేది. ఇలా చేయడం వల్ల ఆవిడ మీదనే అనవసరంగా క్రిమినల్ అఫెన్స్ కింద కొన్ని సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యి ఆవిడే జైలు పాలయ్యే అవకాశాలు ఉంటుంది. అయితే మనం కన్జ్యూమర్ కోర్ట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని అంటే మనం ఒక రిటర్న్గా మనం కంప్లైంట్ రాసుకోవాలి. అంటే మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీరు ఎక్కడైతే ఉంటారో ఆ అడ్రస్సు, మీరు ఏ విషయంలో ఇబ్బంది పడ్డారు అంటే అది ఫుడ్ విషయంలో లేదంటే వాటర్ బాటిల్ విషయంలో, అంటే ఫుడ్కు సంబంధించింది ఏదైనా సరే లేదంటే ఏదైనా ఐటెం విషయంలో కానివ్వండి, దేనికి సంబంధించింది అయినా సరే మనం ఎంఆర్పి రేట్లు ఎక్కువగా ఉన్నా అది మనకు తక్కువ రావాల్సి, అక్కడ 10 రూపాయలు ఉంది, వాళ్ళు 20 రూపాయలకు అమ్ముతున్నారు, ఇదైనా పర్వాలేదు. ఏ రకమైన ఇబ్బంది పడ్డా మోసపోయినా సరే మనం కన్జ్యూమర్ కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు. దానిని చాలా క్లుప్తంగా దాంట్లో ఆ కంప్లైంట్లో రాసి తర్వాత ఎక్కడ మోసపోయాము అని చెప్పేసి అనుకున్నది వాళ్ళ అడ్రస్ రాసి వాళ్ళ పేరు రాసేస్తే వారికంటూ ఒక నోటీస్ అనేది ఈ కన్జ్యూమర్ కోర్ట్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఆ నోటీస్ సర్వ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి ప్లస్ తర్వాత కంప్లైంట్ చేసిన వ్యక్తి ఇద్దరు కూడా వచ్చినప్పుడు మాట్లాడేసి వారికంటూ ఒక ప్రత్యేకమైన ఫైన్ అనేది విధించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మహిళ విషయంలో మనం తీసుకుంటే పానీపూరి విషయం 20 రూపాయలకు 6 పానీపూరీలు, ఆవిడ 20 రూపాయల కోసం ఫైట్ చేస్తే ఆవిడకు 2,000 రావచ్చు, 20,000 రావచ్చు, 50,000 రావచ్చు. అంటే అతనికి వచ్చే ఇన్కమ్ను బట్టి ఆవిడ ఎంత మోసపోయింది అనే దాన్ని బట్టేసి అక్కడ ఎలాంటి ఇబ్బంది కలిగింది అనే దాన్ని బట్టి క్వాంటిటీ క్వాలిటీ విషయంలో ఎలా ఉంది అనేది ఇవన్నీ కన్సిడర్ చేస్తూ కన్జ్యూమర్ కోర్ట్ అనేది తనకంటూ ఒక ఫైన్ని, ఎవరైతే ఆ పానీపూరి బండి అబ్బాయి ఉన్నాడో అతనికి ఫైన్ అనేది విధించడం జరుగుతుంది. అంటే ఆ పానీపూరి బండి మీద కూడా ఫైన్ విధిస్తారా మేడం అని అంటే విధిస్తారు. ఎందుకంటే ఆ యాక్ట్ ఉన్నదే మన కోసం. అంటే ఫుడ్ విషయంలో ఖచ్చితంగా క్వాంటిటీ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి మెయింటైన్ చేయాల్సిందే. రేట్స్ కూడా వాళ్ళు ఏ విధంగా పెడతారో దాని ప్రకారంగా ఎంఆర్పి అనేది ఏది చూసిస్తుందో దాని ప్రకారంగానే సేల్ చేయాలి. అలా కాకుండా ఇష్టమానుసారంగా వాళ్ళకు విచ్చలవిడిగా రేట్స్ పెంచేసుకుంటూ అమ్మారనుకోండి, అది కూడా వారు కేసుకి అట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇది కాకుండా కొంతమంది అబ్బాయి ఇంత బిజీ షెడ్యూల్లో ఇప్పుడు ఎవరు పోయి ఆ కంప్లైంట్ ఇస్తారు అని చెప్పేసి కొంతమంది లైట్ తీసుకుంటారు. అవసరం లేదండి. ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ కూడా ఉంటుంది. ఎలా అంటే వారికంటూ ఒక సైట్ ఉంటుంది, కన్జ్యూమర్ కోర్టుకు సంబంధించిన వెబ్సైట్, దాంట్లోనైనా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ఇంకా అది కూడా ఎలారా బాబు అనుకున్న వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు కదా, ఈజీ ప్రాసెస్ ఎంచుకునే వాళ్ళ కోసం అంటూ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఒకటి ఉంటుంది కన్జ్యూమర్ కోర్టుకు సంబంధించింది. అదేంటంటే 1800 11
4000 నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లైంట్ రేజ్ చేస్తే వారు మీ పేరు మీద కంప్లైంట్ తీసుకొని వారికి ఒక నోటీస్ పంపిస్తారు. సేమ్ వాళ్ళని పిలుస్తారు, వాళ్ళకి ఎంత ఫైన్ వేయాలో అంత వేస్తారు. కానీ ఇక్కడ ఈ మహిళ చేసింది ఏంటి అని అంటే ఆమె ఏడుస్తూ రోడ్డు మీద కూర్చోవడం వల్ల ట్రాఫిక్ ఎక్కడికక్కడికి నిలిచిపోవడం జరిగింది. అంటే రాకపోకలకు ఇబ్బంది కలిగించింది. కాబట్టి ఆవిడకు ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ ప్రకారంగా కూడా కొన్ని సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇందులో ఐపీసీ సెక్షన్ 268, అదేవిధంగా ఐపీసీ సెక్షన్ 288, అదేవిధంగా ఐపీసీ సెక్షన్ 341 దీని ప్రకారంగా ఆవిడకు క్రిమినల్ అఫెన్స్ కిందనే అవుతుంది. అంటే ట్రాఫిక్ని ఆపింది, ఇబ్బంది కలిగించింది, ప్రయాణికుల ప్రయాణానికి ఆమె అడ్డుగా కూర్చొని ఎటు వెళ్లకుండా అలా స్తంభింపజేసింది అనేది ఉంటుంది. అయితే దీంట్లో చూసుకుంటే ఐపీసీ సెక్షన్ 268 ప్రకారంగా ఆవిడకు 6 నెలల పాటు జైలు శిక్ష, అదేవిధంగా జరిమానా ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే కొన్ని సందర్భాలలో 2 కూడా విధిస్తారు, 2 పడే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఐపీసీ సెక్షన్ 288 ప్రకారంగా ఆవిడకు ఫైన్ విధిస్తారు. 200 రూపీస్, 200 నుంచి 500 వరకు ఫైన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ కన్సిడర్ అవుతాయి. అదేవిధంగా ఐపీసీ సెక్షన్ 341 ప్రకారంగా ఆవిడ ట్రాఫిక్ని అంతా కూడా అడ్డుకుంది కాబట్టి ఆవిడకు ఒక 1 ఇయర్ పాటు జైలు శిక్ష పడే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అనవసరంగా మనము కరెక్టే ఫైట్ చేస్తున్నప్పుడు అది ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది అనేది చూసుకోవాలి. కానీ మనం అనవసరంగా లేనిపోని ఈ ఇబ్బందులలో పడకుండా ఉండేందుకు, వేరే సెక్షన్స్ అట్రాక్ట్ పడకుండా ఉండేందుకు ఉండాలి అంటే ఎప్పుడైతే మనకు అక్కడ అన్యాయం జరిగింది అని తెలిసినప్పుడు వారితో వాగ్వాదానికి దిగొద్దు, వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు, వాళ్ళ పైన చేయి చేసుకోవద్దు. ఏం చేసుకోకుండా కన్జ్యూమర్ కోర్ట్ని అప్రోచ్ అయ్యారు అంటే మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగానే న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. అంటే ఏముందిలే, ఒక 10 రూపాయలే కదా ఎక్కువ అడుగుతున్నారు, 5 రూపాయలే కదా ఎక్కువ అడుగుతున్నారు అని చెప్పేసి అంటారు. అవసరం లేదు. మనకు గవర్నమెంట్ ఒక రేట్ని ఫిక్స్ చేస్తుంది, దాని ప్రకారంగానే వాళ్ళు ఏ వస్తువైనా సేల్ చేయాలి. అదేవిధంగా ఫుడ్ నార్మ్స్ ప్రకారంగా కూడా వాళ్ళు ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయాలి అంటే మనకు చూస్తాం కదా, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, చెక్ చేస్తూ ఉంటారు క్వాలిటీ ఉందా లేదా అని చెప్పేసి. మనం వాళ్ళకు కూడా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా వచ్చేసి ఒకవేళ అక్కడ క్వాలిటీ సరిగ్గా లేదు, క్వాంటిటీ సరిగ్గా లేదు అనుకున్నప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా సీజ్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకు చట్టంలోనే మనకు రైట్స్గా ఉన్నప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోకుండా అనవసరంగా అంటే మనం ఎంచుకునే విధానం వల్ల మనమే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వాళ్ళే ఇంకా టాప్లో ఉండే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, మనకే అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే చట్టాలు మనకు ఏ రూపంలో ఉపయోగపడతాయి, ఎప్పుడు ఎక్కడ ఏ చట్టం అనేది ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుంటే మనకు అన్ని రకాలుగా కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరు నవ్వుకున్నారు, కానీ ఆవిడ తన రైట్స్ కోసం ఫైట్ చేసింది. అంటే ఇప్పుడు అలా ఆయన ఇప్పుడు చూసుకుంటే 20 రూపాయలకు 6 పానీపూరీలు పెట్టిన వ్యక్తి 4 పానీపూరీలు వేశారంటే అలా మనం చూసుకుంటే ఒక 4గురికి తక్కువ చేసినా కూడా మనకు 8 పానీపూరీలు మిగిలిపోతాయి. అంటే 20 రూపీస్ అతను మళ్ళీ మిగుల్చుకున్నాడు. ఇలాంటివన్నీ కొంతమంది లైట్ తీసుకొని వెళ్ళిపోతారు, కొంతమంది ఏమో సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళే విధానాన్ని కరెక్ట్గా ఎంచుకోవాలి. ఆహారం అంటే ఫుడ్ విషయంలో మాత్రం మనము ఏదైనా సరే క్వాలిటీ అంటే నాణ్యత, క్వాంటిటీ అంటే మోతాదు, ఇది కనుక మనకు కొంచెం ఇబ్బంది కలిగించారు, మోసం చేస్తున్నారు అన్నప్పుడు మనకంటూ ఉన్న సూపర్ యాక్ట్ ఏంటి అని అంటేను కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. దీని ప్రకారంగా కన్జ్యూమర్ కోర్టు కనుక మీరు అప్రోచ్ అవుతే మనకే న్యాయం జరుగుతుంది. ఆన్లైన్లో కూడా చాలామంది సాంబార్ ఇప్పుడు మనకు కొన్ని ఐటమ్స్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఇడ్లీ మీరు ఆర్డర్ పెట్టుకున్నారు, ఇడ్లీకి సాంబారు చట్నీ కంపల్సరీగా రావాలి. ఓన్లీ చట్నీ మాత్రమే పంపించారు, సాంబార్ పంపించకపోతే మీరు కన్జ్యూమర్ కోర్టుని కనుక అప్రోచ్ అయ్యారనుకోండి వారికి ఒక ఫైన్ విధిస్తారు. అది రీసెంట్గా కూడా జరిగింది, కర్ణాటకలో జరిగింది. అతను ఒక 80 రూపాయలు పెట్టేసి అతను ఒక ఇడ్లీని ఆర్డర్ చేసేసుకుంటే అతనికి సాంబార్ ఇవ్వలేదు, నాకు సాంబార్ ఇవ్వలేదు ఐటమ్స్లో చూపించారు కానీ అని చెప్పేసి కన్జ్యూమర్ కోర్టుని అప్రోచ్ అవుతే అతనికి 50,000 రూపాయలని ఫైన్ విధించడం జరిగింది. అంటే ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కూడా. న్యాయం అనేది మన వైపు ఉన్నప్పుడు మనం భయపడాల్సినంత అవసరం లేదు. ఎంచుకునే మార్గం కరెక్ట్గా ఎంచుకుంటే మనకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు కనుక ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా లేదంటే లీగల్గా ఎలాంటి సమస్యలైనా తెలుసుకోవాలనుకున్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం.
మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి